What's up guys, welcome back to Mafia Bros. So guys, ఈరోజు మనం గ్రానీ చాప్టర్ 2 హెలికాప్టర్ ఇంకా టైం వేస్ట్ చేయకుండా గేమ్ లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడైతే గేమ్లోకి వచ్చేసినాం. హలో గ్రానీ, ఎట్లున్నావు? లాస్ట్ టైం నన్ను ఒక్క దెబ్బ కూడా కొట్టలేకపోయినావు, దానికి లాస్ట్ టైం కూడా కనీసం నేను టచ్ అయినా చేయగలవా? వచ్చిండు మరి గ్రానీ అమ్మేది. గ్రానీ అమ్మ తొంగర రావే, సోసే తొంగర రావే. అదా అది గంటలు చేస్తే ఎట్లని మా అక్కడ ఓపెన్ కావాలి. అబ్బా స్టార్టింగ్లోనే స్టంట్ గన్ దొరికేసింది. రండి, వస్తే రండి, లేకపోతే లేదయ్యా. పాప కూడా పెడుతున్నా, తొందర రండి. గ్రానీ వస్తుందా? ఇలాగా డాండియా తర్వాత అయిపోయింది. మామూలు తలకైనట్టు కాదు, మనం ఒక చోటు వెళ్తూ ఉండు బాబు. బుల్లెట్ ఇచ్చి మాట్లాడు బే. ఏమో మాట్లాడట్లేదు, కొట్టుకుంటుండు కదా. అయ్యో అది ఆలోచించలేదు, అది మర్చిపోయినానే. ఫోటో పీస్ ఉంది, ఇది కన్ఫామ్గా కొద్దిసేపు అయితే తీసుకుంటుంది. ఫోటో పీస్లన్నీ కలెక్ట్ చేసినాక మాట్లాడదాం, ఓకేనా? బాయ్ బాయ్, టాటా, సీ యూ, గుడ్. అవన్నీ కలెక్ట్ చేసే బదులు అవన్నీ కలెక్ట్ చేసినా చేస్తాంలే, కానీ ఇంతసేపు గ్యాప్ ఎందుకు? ఇంకోటి చెప్పాలంటే గేమ్ చాలా అంటే చాలా చేంజ్ చేసినారు, చాలా మంచి ఫ్యూచర్స్ పెట్టినారు. ఎప్పుడేమో ల్యాడర్ నుంచి దిగేటప్పుడు మనకు తగులుతుంది, డ్యామేజ్ అవుతుంది, కానీ ఇప్పుడు అట్లా లేదు. డ్యామేజ్ నాకు నచ్చినట్టు దిక్కుపోతుంది, అదేనే కాదు. ఇది మెయిన్ చెప్పాలంటే మెయిన్ చేంజ్, ఇది ఇంకా బెస్ట్ చేంజ్ కూడా. ఎప్పుడైనా మన పేరెంట్ ఫాదర్ మేము ఆఫీస్ నుంచి వచ్చినాక దాచుకుంటాం కదా సర్ప్రైజ్ చేయడానికి. మళ్ళీ మా మమ్మీకి నేను ఇంట్లో ఉన్నానని చెప్పకు, స్కూల్కి వెళ్ళా అని చెప్పి ఎక్కడొక చోట మంచం కిందనో క్లాసెట్లోనో ఇక్కడ చోట దాచుకొని యాక్టింగ్ చేసేటోళ్ళం. సేమ్ అట్లనే ఏమంటారా? పోవమ్మా, పోను ముందు పో. పోతే ఒకరయ్యా, ఏందయ్యా ఇది? ఏం తలనొప్పిసాడు ఇది. వీళ్ళు పోయినాక ఇంకా గన్ దగ్గరికి వెళ్ళినాక మాట్లాడదాం. ఒక స్మాల్ బ్రేక్ ఉండాలి. వాటి చెప్పులు చూడండి గైస్, ఎంత వెరైటీగా ఉన్నాయో, సూపర్ వెరైటీ ఉన్నాయి. ఇంకా నేను తట్టుకోలేదు. ముందా నేను అక్కడ చెప్పాను, తట్టుకోలేదు ఇంకా ఎన్నిసార్లు. పాప ఓపెన్ బయటికి ఎవరు పోమన్నా లోపలికి దా. గ్రానీ ప్యారే గ్రానీ చూసుకుని వెళ్ళకపోయి ఉంటాయి. ఏంది గైస్ అసలు గేమ్ మొత్తంలో పెద్ద తలనొప్పి అంటే గ్రాండ్ పా గాడు ఒకటే. అవ్వ అరే గ్రాండ్ పాగా ఏదో మాట వరుసుకున్నారా? నిజంగా కొడదావారా? ఏమన్నా జస్టిసారా ఇది? సో గైస్ లాస్ట్ 2 ఎస్కేప్స్ వచ్చి
కాపాడుకున్నదైతే పోయింది. ఏం కాపాడుకున్నా అనుకుంటున్నారా? ఒక్కసారి కూడా చావకుండా ఉన్నా, అది పోయింది అన్ఫార్చునేట్లీ. ఇలాంటి సిచ్యువేషన్స్ నాకు చాలా వచ్చినాయి. స్టార్టింగ్ తప్పించుకున్నా కానీ ఈసారి తప్పించుకోలేకపోయినా వయసు. తొందర రండి పల్లీలా, మా పల్లె తొందర రండి. పల్లీలా రూమ్లో ఉన్నాయి, మంచిగా మెక్కి పడుకోండి. ఏ దాబే లోపల కూర్చో కొడతా తొందరలో. అది పో అది గ్రానీ లేచింటే కదా. నేను ఇంకా గ్రానీ లేయలేదేమో అనుకున్నా. పాటు నా కొడుకల్లారా నన్నే కొడతారా? ఇద్దరు కిచెన్లో సరిగ్గా చూడలేదు కదా, వెళ్ళి చూద్దాంపా. ఎందాక చూద్దాం అనుకున్నాం కానీ చూడలేదు. ఏంది నిజం, నేను చూద్దాము అని వెళ్ళాం. ఫోటో పైన దృష్టి పడింది, చూసినా వచ్చేసిన. ఒకసారి కింద టాయిలెట్లో మీరేమనుకుంటారు? టాయిలెట్ పోయడానికి కాదు, అక్కడ ఏమైనా ఫోటో పీస్ ఉందేమో. మీరేం ఆలోచిస్తారు? కేసు నెంబర్ 1 2 3 5 6 7 8 పైన జైల్లో వేస్తా. ఓవర్టింగ్ వెంటూ చూసిన గ్రానియో గ్రాండ్ పాన అనుకున్నా బేకట. కానీ నేను అంత చిన్న ఎందుకు పెట్టినారు? తీసుకోగానే ఉరకాలి. నార్మల్ ఉరుకుడు దారుణం ఉరుకు. దమ్మడ్లు నేను రోడ్ పక్కన పల్లీలు అమ్ముకోవచ్చురా. అదే మీరు రోడ్ పక్కన పల్లీలు అమ్ముకోవడానికి సూపర్గా సెట్ అవుతారు. నాకు తెలిసిన ఒక సేల్స్ మ్యాన్ చీఫ్ గెస్ట్ కదా, పిలిచకుండా ఎట్లుంటాం అట్లా. వచ్చేసినా రెండు వస్తువులు కావాలి. ఏమంటారు అక్కడ మర్చిపోయినట్టున్నారు. తొందర పోయిరా. గంటలు వస్తుంది ఏంటి వీడు. ఒక సెకండ్ ఫైట్కి వెళ్ళి వస్తామని. నేను హైడ్ అండ్ సీక్ ఆడను, కబడ్డీ ఆడను, ఆఖరికి ఫుట్బాల్ కూడా ఆడను. ఆడితే క్రికెట్ ఆడతా, కానీ నీకు రాదు. మూసుకుని కూర్చో. వచ్చావా? ఉండాలి, అట్లానే ఉండాలి. బుద్ధిగా దబిడి అనుకో, మిమ్మల్ని దబిడి చేస్తా. వీడితోనే తలకాయ నొప్పిందిరా స్వామి. వీడికి కావాలంటే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఇస్తారా? 10 ఏళ్ళ వరకు కనిపించకుండా ఉండడానికి. ఒక్కసారి పడ్డది నా కొడుకు. నాకెందుకో డక్టప్ కింద ఉంటుంది అనిపిస్తుంది. కట్టింగ్ ప్లేయర్స్ నేను అనుకున్నా, ముందు నుంచి అనుకుంటున్నాను కట్టింగ్ ప్లేయర్స్ ఉంటారు. అబ్బా, కటింగ్ ప్లేయర్స్ కోసం మళ్ళీ స్టంట్ గన్ రావాలి కదా. స్టన్ గన్ ఇక్కడ పడుండు. నేను వెళ్ళి గన్ చేస్తా, అంత లోపలికి మీరు ఎంజాయ్ చేయండి. సో గైస్, ఇప్పుడు మన గ్రానీ లేదు, గ్రానీని పేల్చేద్దాం అనుకుంటున్నాను. ఒకటి ఉంది కదా స్టిల్ 1 is alive 2 kill గ్రాండ్ పప్పుడు వస్తాడు. హెడ్ పడ్డది మన గ్రాండ్ పా గాడు. ఎక్కడ ఉండొచ్చు? నేను లేపేద్దామంటారా? ఇప్పుడిప్పుడే రిస్క్ ఎందుకంటారా? ఎక్కడ ఉంటుంది గైస్? ఇప్పుడు మనం గ్రానీ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం, కానీ గ్రానీ రావట్లేదు కదా. ఇక్కడే ఉంది.
తీసుకోరా అంటాడు. వీడియో ఉన్న గ్రాని గ్రాని ఎట్లుంది గ్రాని? అయ్యయ్యో గైస్ ఇంకోటి పడ్డది. ఆ గ్రాండ్ పగాడ్ వస్తుంది, అదే గ్రాండ్ని బాంబుతో లేపేసినాక గ్రాండ్ పగాడ్ని షార్ట్ గన్తో లేపేద్దాంలే, అదంటే ఏం చేస్తా చూస్తారులే అనుకున్నా. నేను షూట్ బటన్ నొక్కినా కానీ అది రాలేదు అసలు. సో ఇప్పేసి మనం వెళ్దాం. అబ్బా మంచి టైంకి వచ్చారయ్యా. కండి హెలికాప్టర్ మెక్కుతున్నావు అంతేగా మూసుకో, ఇంకా మెక్కుతున్నావు అంతేగా మూసుకో. ఇంకా చూడండి గైస్, గ్రాండ్ పాగుడు గాడు కూడా గాల్లో కలిసిపోయాడు. దాని తర్వాత మళ్ళా ఇంటి పైన ఇలా స్ప్రింకిల్ చేస్తారులే, బాధపడుతుంది. సంబంధమే లేదు, దానికి హార్ట్ స్ట్రోక్ వచ్చిందంట. గ్రాని నాకు నిజంగా తెలియదు. గ్రాని వదిలే గ్రాని, దానికి హార్ట్ స్ట్రోక్ వచ్చిందంట. గ్రాని నాకు నిజంగా ఏం తెలియదు గ్రాని, నన్ను వదిలే గ్రాని ప్లీజ్ గ్రాని. ఏం చేస్తావా వేస్ట్ ముఖం దానా? ఒక ఆకు పీకడం రాదు, ఇప్పుడు వస్తుంది. హెలికాప్టర్ మేడం అది కాడేమో తీసుకున్నా కదా, మర్చిపోయింది. వెళ్ళిపోతాం. బుర్ 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 బుర్ర బూమ్. నువ్వు ముందే ఎగిరేరా, పాటే తర్వాత పాడుతుంది కానీ బుర్ 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 అని. అడ్డుండి మన రాక్షసులు ఇద్దరు రెండు సార్లు పంచుకున్నారు. సో ఇక్కడికి గేమ్ అయిపోతుంది. మనం మళ్ళీ నెక్స్ట్ గ్రాండ్ చాప్టర్ 3లో కలుద్దాం. బాయ్ బాయ్, టాటా, సీ యూ, గుడ్ బాయ్.